ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఇరకాటాలు పెట్టినా తీరులో బెదురు కానీ అదురు కానీ ఏ మాత్రమూ కనిపించదనడానికి నమస్తే నాన్నగారు. మీకు ఈ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారికి ఏంటి ఈరోజు మీ అటెంప్ట్ కింద మార్చి ఏదో రకంగా వాళ్ళు అరెస్ట్ చేసి లోపలికి పంపించాలని ప్రయత్నం చేశారు. గవర్నమెంట్ వచ్చిన 15-20 రోజుల్లోనే అనుకుంటున్నారు, తెలుసు 15-20 రోజులు. ఆయన సొంత గ్రామం వదిలి బయట ఎక్కడో ఉంటున్నారు అని అంటున్నారు. దాన్ని మీరు ఏం సమాధానం? ఆయన ఎంత తెలుగుగా మాట్లాడుతూ ఉన్నారంటే ఊళ్ళో ఉండకుండా చెయ్యాలి అని చెప్పి పథకాలు రచించారు కూడా వాళ్ళే. ఓకే, 300-400 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం అందరూ కూడా పోగయ్యి ఏదో విధంగా ఇవాళ ఇంటి చంపేయాలని ఉద్దేశంతో ఓకే, ఆ రోజు వచ్చి మొత్తం మా ఇంటిని దాడి చేసి ఎవరు ప్రోత్సాహం అంటారు? నన్ను బయటికి లాగి చంపాలని ఉద్దేశం ఆ రోజున. అంటే అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి ఒక 2 నెలలు అవుతుందంటే కామిరెడ్డి నాని ఫ్లెక్సీ చింపి ఫ్రేమ్ ఎత్తుకెళ్ళిపోయాడు అని చెప్పి సాయంత్రం చేసి పెట్టారు. ఇక్కడ కొడితే రిక్స్ పెయిన్ గా ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఓకే, అక్కడ కూడా ఐపీఎల్ కూడా వచ్చేసి బయటికి లాగి చంపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ హాస్పిటల్ స్టాఫ్ నిజంగా ఓకే, వీళ్ళు లోపల రాకుండా లోపల హాస్పిటల్ స్టాఫ్ గొడవ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం అంతా తెలిసింది. ఓకే, ఇలా ముందు రోడ్డు మీద దాడి చేశారు, తర్వాత హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ కూడా విషయం కూడా బయట పెట్టారు కదా. ఇప్పుడు దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? రివెంజ్ ఇస్తా అంతే. ఓకే, ఈ 3 ఏళ్ళు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకుంటారు. ఓకే, కానీ మీకు ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళు ఎన్ని చేసినా అంతే గట్టిగా ఒక టైంలో మీ మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం వచ్చిందండి. మా గ్రామంలో ఏదో ఒక ఎస్ ఏరియాలో దళితులకు మీకెందుకు రాజకీయాలు ఆ కాన్సెప్ట్ లో ఒకటి మాట్లాడటం జరిగింది. నెక్స్ట్ కన్ఫామ్ గా గెలుస్తారా లేదని మీరేం చెప్తారు? 2029లో బెందులూరు ఎమ్మెల్యేగా అబ్బాయి చౌదరి గారు 100% గెలవబోతూ ఉన్నారు. మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము సంపాదించుకుంది ఏంటంటే ఈ కేసులే. ఇంకో 15 అయినాయి, 2 సంవత్సరాల్లో 15 అయినాయి కాబట్టి ఎవరైనా వేసుకున్నా బెందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి గారు 24,000 ఓడిపోవడం జరిగింది. ఓకే, నా వరకు అయితే అసలు ఆయన ఎందుకు ఓడిపోయాడో నాకు ఎవరికి అర్థం కాని క్వశ్చన్ అది. ఏదో అవినీతి జరిగిందని మీ ఇలా పనికిమాలిన రీజన్లన్నీ పెట్టి 4,32,000 అవినీతి సంవత్సరం ఎంక్వైరీ చేసి 4,32,000 అవినీతి చూపించి. మరి అదే గ్రామానికి మీరు వర్ధంతి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మీ మీద ఎందుకు దాడి చేయవలసి వచ్చింది? ఎవరు చేశారు దాడి? ఆయన్ని కూడా బయటికి లాగే కొట్టే కార్యక్రమం చేశారు. ఓకే, మా నాన్నగారిని కూడా కేసు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల ఏమన్నా కొంచెం వెనకాడి చేసినట్టు ఖచ్చితంగా వీటికి వెళ్తే నేను చిన్న సమాధానం చెప్తాను. ఓకే, మీరు చేసిన కూడా ఫోకస్ చేయకుండా ఫోకస్ చేస్తాం. ఫస్ట్ మనం ఒక చెట్టును కొట్టాలనుకుంటే డైరెక్ట్గా చెట్టు నరకం, మనం ముందు కొమ్మలను కొట్టేస్తే చెట్టు నరకం ఇది. ఓకే, అదేవిధంగా పీడీఎంఈ యోజన విభాగం అధ్యక్షుడు అది పదవి. నేను ఒక యోజన విభాగం అధ్యక్షుడిని, లేకపోతే ఒక గ్రామానికి సర్పంచ్ని. నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే కదా, నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? చింతామనేని ప్రభాకర్ గారు 3వ ఎమ్మెల్యే ఆయన, యోజన విభాగ అధ్యక్షుడిని. సరే అదేం పర్వ కదా, మీరు నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి?